మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పుణ్యమ దేవస్థానం భక్తులందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజు మార్చి 2వ తారీఖు రోజు మన చిత్తూరు పొన్నియమ్మ గుడిలో బాలాలయం చేయడం జరిగింది. మహాగణపతి వల్లిదేవసేన సుబ్రహ్మణ్య స్వామి, గ్రామదేవత అయిన పొన్నియమ్మ, ఆలయ పరివార దేవతలైన నాగదేవతలు, దుర్గమ్మదేవి, కౌమారి, బ్రాహ్మి, వైష్ణవి, నవగ్రహ దేవతలు వీళ్ళందరినీ కూడా విగ్రహ రూపం నుంచి కలశ రూపంలో ఆవాహనం చేయడం జరిగింది. తదుపరి హోమము, నాడీ సంతానం చేయడం జరిగింది. బాలాలయం చేసి మహాకుంభాభిషేక వైభవం అనేది మార్చి 15, 16, 17 3 రోజులు పూజలు చేయడం జరుగుతుంది. 17వ తారీఖు ఉదయం 9:30 గంటల పైగా 10:30 గంటల లోపల వృషభ లగ్నం నందు మహాకుంభాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ 15వ తేదీ సాయంకాలం 5 గంటలకి అనుజ్ఞ, గణపతి పూజ, మృత్సంగ్రహణము, పంచగవ్య ప్రశ్నం, రక్షాబంధనము, వాస్తు పూజ, తోరణ పూజ, అఖండ దీపస్థాపనము, అంకురార్పణము, నవచండీ పారాయణము, నవచండీ హోమము, అగ్ని ప్రతిష్ట ఇవన్నీ జరుగుతుంది. అదే తదుపరి 16వ తేదీ ఉదయము వాస్తుక్షేత్ర పాలక యోహిని నవగ్రహ దేవతా పూజలు, సర్వతోభద్ర మండల దేవత ఆరాధనలు, ధాన్యాదివాసాలు, జీవమృత్సంగ్రహణము, నవచండీ పారాయణము, రుద్రహోమము, చండీ హోమము, సుమంగళి పూజ, దంపతి పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాదము జరుగుతుంది. 16వ తేదీ సాయంత్రము వేద పారాయణము, కలసారాధన, సుబ్రహ్మణ్య స్వామి త్రిశది సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమములు, అష్టోత్తర శతకలశ మహోత్సవము జరుగుతుంది. మార్చి నెల 17వ తేదీ సోమవారము ఉదయం 6 గంటలకి వేద పారాయణము, కలసారాధనములు, మూలమంత్ర జపము, చతుషష్ఠి కళా హోమములు, నాడీ సంతానములు, ప్రతిష్టాదాన, మండప దేవత హోమములు, ప్రధాన దేవత చతుషష్ఠి కళా ఆవాహనము, అష్టమంగళ దర్శనము, మహాపూర్ణాహుతి, కలసారాధన 9:30 గంటలకు పైగా 10:30 గంటల్లోగా వృషభ లగ్నం నందు గోపుర శిఖర ప్రధాన దేవత మహాకుంభాభిషేకము, మహా ఆశీర్వాదములు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సికే బాబు గారు, ధర్మపత్ని లావణ్య గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. భక్తులందరూ పొన్నియమ్మ దేవస్థానమునందు 3 రోజులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.